नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। అంతా గురువారం మనం అది బాగుంది. నీకు అర్థమైందా? ఒకడే గురువు ఉన్నాడు, అన్ని లోకాల్లో అంతటా ఉన్నాడు. ఆయన యొక్క జీవుల యొక్క వ్యక్తిగత జీవనంలోను ప్రపంచంలో జరిగేటటువంటి సంస్థ జగత్ పరిపాలనలోను ఏకకాలం ముందు ఉన్నాడు. ఒక రాజు పరిపాలిస్తున్నాడంటే బాహిరమైనటువంటి సమాజ జీవనాన్ని రెగ్యులేట్ చేస్తాడు రాజు, దుష్టశిక్షణ చేస్తాడు. కానీ రహస్యంగా లోపల ఏ వ్యక్తిలోనూ మాలిన్యాన్ని కానీ అతడు ఏం చేస్తున్నాడో కానీ అది రాజు ప్రభుత్వం గుర్తిస్తుందా? అంటే పరిపాలన పరాకాష్ఠ ఏమిటంటే వ్యక్తిలోనూ సృష్టిలోనూ ఏకకాలం ముందు వ్యాపించి ఉండడం. ఎందుకంటే ప్రపంచ పరిపాలన కంటే వ్యక్తిని పరిపాలించడమే ప్రధానం. వ్యక్తులందరూ కలిసి ప్రపంచం. ఈ పరమేశ్వరుని యొక్క స్థితి మౌనంగా ఉండడం చేత దానిని గుర్తించడానికి మనుషుడు తాను మౌనం వహించడం ప్రధానం. తాను మౌనంగా ఉంటే అది మాట్లాడుతుంది, తను మాట్లాడితే అది మౌనంగా ఉంటుంది. వన్ ఎట్ ఏ టైం ఆన్ ది మైక్. రెండు ఏకకాల ముందు ఉండవు. అది ప్రపంచంలో సజ్జనులు అని మంచి వాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. దే ఆర్ కాల్డ్ గుడ్ పీపుల్. గుడ్ ఫర్ వాట్? ఫర్ నథింగ్. గుడ్ ఫర్ దెమ్సెల్వ్స్. అందులోనూ రెండు రకాలు ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంతకాలం వాళ్ళ స్వవిషయం, ఈ భూమి మీద వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి వెనుకొచ్చే విషయాల్లోనే వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు అంతర్యామిని గుర్తించిన వాడు కాదు, కానీ మంచి వాళ్ళని పేరు. ఎందుకంటే ఎవరికి అపకారం చేయటం లేదు, ద్రోహం చేయటం లేదు, అబద్ధం ఆడటం లేదు, దోచుకోవటం లేదు, క్రైమ్స్ ఏం చేయటం లేదు, ఇవన్నీ అంటారు కదా. అయితే చాలా నాకేం క్రిమినల్ రికార్డ్ లేదు అంటే చాలా మంచివాడు అవుతానని. మంచి అంటే ఏంటి? సాధారణంగా నేరం చేయకపోతే మంచివాడు, నేర బుద్ధి లేకపోతే ఇంకా మంచివాడు, నేర బుద్ధి కాక సద్బుద్ధి కలిగితే ఇంకా మంచివాడు. సమాజంలో అంతటా వ్యాపించిన మనుషుల్లో ఉండే స్వభావంలో ఆంతర్యాన్ని తనలో ఉన్న వస్తువుని చూస్తూ అతడు ఉత్తముడు. చూడగలిగిన వాడే ఉత్తముడు, చేయగలిగిన వాడు మహోన్నతుడు, చాలా గొప్పవాడు. ప్రతివారు తనని తానే కేటగరైజ్ చేసుకుంటేనే ఈ విషయం తెలుస్తుంది. భగవంతుడు మౌనంగా ఉండడం చేత మనకు ఏదో క్వశ్చన్ పేపర్ ఇచ్చి మనకి మార్కులు వేసి నీ డిగ్రీ ఎంత అని చెప్పి ఎవరు చెప్పేవారు లేరు. మనకి కాలేజీకి వెళ్ళి మనకి మనమే చదివి పరీక్ష ఇచ్చి పరీక్షలో మార్కులు సంపాదించుకుంటూ ఉంటాం. మనం వెళ్ళి అడిగాం కాబట్టి పరీక్ష చేశారు. మనం అంతటా మనమే వెళ్ళి చదివి పరీక్ష రాశాం కాబట్టి డిగ్రీ ఇచ్చారు. ఈ పని ఈశ్వరుడితో చేయాలి. నా సంగతి నాకు చెప్పు, నేను ఎంతవాడిని, మంచివాడినా చెడ్డవాడినా, నాలో దోషమా నేరమా? నేరం చేయటం లేదని నాకు నేనే అనుకుంటే ఇది నీ సంగతి, నువ్వే బాగా మంచి మార్కులు వేసుకున్నావు కదా, ఇక నేనైతే మాట్లాడడం. వాళ్ళకి ఎన్నడూ కూడా అంతర్యామి అంతఃకరణలో ఒక వాకు వినపడ్డం ఉండదు.
ఎందుకు వినపడతానంటే వాళ్ళని గురించి వాళ్ళకి మంచి అభిప్రాయం ఉండడం చేత. వాడికి పరీక్షే లేదు. ధర్మం అనేది ఒకటి ఉంది, ధర్మాచరణలో పరీక్షలు ఉంటాయి. భగవంతుని శరణాగతి పొందితే పరీక్ష ఉంటుంది. భగవంతుని వేడుకుంటే దోషం లేనటువంటి జీవనం కావాలి, నాకు శాంతి కావాలి, లాభం కావాలి, ఇవన్నీ అంటాం. కానీ ఒక మొదటి దాంట్లో నాకు ఏ దోషం లేని జీవనం ప్రసాదించు అంటే మిగతావన్నీ అదే ఉంటాయి. మనుషులు ఉండేటటువంటి కష్టాలు సుఖాలు కూడా కర్మఫలంగానే ఉన్నాయి. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు అంతర్యామిగా అతడి ప్రేరణ చేత సత్కార్యం చేసి దాని ఫలం పొంది ఇక్కడ సుఖపడతాడు. ఇక్కడ సుఖపడ్డానికి కూడా ఈశ్వర అనుగ్రహమే కావాలి. ఇంతేకాక ఈ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో నాకు ఒక భవిష్యత్తు ఉందని నిజంగా నమ్మేటట్టు అయితే, సో ఆనెస్ట్లీ బిలీవ్ దట్ ఫ్యూచర్ బియాండ్ దిస్ లైఫ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? అదే నేనేం పాపం చేయలేదు అంటే పుణ్యం చేయలేదు. జీరో అకౌంట్ పెద్ద పాజిటివ్ కాదు అది. నేడు మన దేశంలో కోట్ల కొద్ది ప్రజలు ఈ అర్థంలో మంచి వాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ అర్థంలో చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళు పనికి రావటం లేదు, ఇంకొకరికి పనికి రావటం. ఆ విషయంలో వారికి వారే ఆత్మపరీక్ష చేసుకొని ఈశ్వరుడికి ఎంత సన్నిహితంగా నేను వెళ్ళగలను, నా విషయం నాకు తెలియచెప్పు అని భగవంతుని అడిగినవాడు తెలివైన మంచివాడు. ఆ తెలివి రావడం పేరే మనం లోపల జాగ్రత్త అవస్థ అంటాం. మిగతా వాళ్ళందరూ నిద్రావస్థలో ఉన్నట్టు. నేను బాగానే ఉన్నాను, ఏమి నేరం చేయలేదు, ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అని అనుకుంటుంటే నిద్రావస్థలు పడింది. దానివల్ల ఉపయోగమే లేదు. తనకి తాను చేసుకోవడం అంటే లౌకిక జీవనంలో సుఖం కోసం సంపాదించడం కానే కాదు. తను తర్వాత ఉండబోయే స్థితిలో తను ఏ విధంగా తను ఉండాలని తనకున్నదో దాని కొరకై తాను ఏది ఎవరు చేసుకుంటారో వాళ్ళు దూరదృష్టి కలిగిన వారు, వివేకం కలిగిన వారు ఉత్తములని వాళ్ళకి పేరు. భారతదేశంలో సమాజం 100 కోట్ల ప్రజలు ఉంటే నేరస్తులు ఎంతమంది ఉన్నారు? మహా ఉంటే 10 కోట్లు కూడా లేరు, 5 కోట్లు కూడా లేరు. 90 కోట్ల మంది ప్రజలు మంచివాళ్ళు అంటే ఈ అర్థంలో మంచివాళ్ళు ఏమీ లేదు. కర్తవ్యం అనేది తెలుసుకోవడానికి గురువుని ఆశ్రయించాలి. గురువు అంటే కర్తవ్యం చెప్పేవాడే. నీకు ఇది మంచిది, నువ్వు ఈ పని చెయ్యి, నీకు ఇందులో భవిష్యత్తు ఉంటుంది, నువ్వు సుఖము శాంతి పొందుతావు. ధనం ఎలా సంపాదించాలో డిగ్రీలు ఉన్నాయి, బిజినెస్ గైడెన్స్ ఇచ్చేవారు ఉన్నారు. లాభాలు ఎలా సంపాదించాలో చెప్పే 2 అకౌంటెంట్స్ ఉన్నారు. ఆస్తుల్ని రక్షించుకోవడానికి లాయర్స్ ఉన్నారు. చేస్తూనే ఉంటారు. ఇది కాక ఏలో ఉండేటటువంటి సర్వాంతర్యామికి శాశ్వతుడైనటువంటి ఈశ్వరునికి నిన్ను నువ్వు ఆత్మార్పణ చేసుకుని నీ విషయం ఎప్పుడైనా అడిగావా అని ప్రశ్న. తృప్తిగా ఉన్నాను అని అంటే నాను ఐఎమ్ సాటిస్ఫైడ్ అబౌట్ మై కాంటాక్ట్, ఐఎమ్ హ్యాపీ మ్యాన్ అబౌట్ మై సెల్ఫ్ అని అర్థం. అంటే ప్రశ్న పుట్టలేదని అర్థం. ఇహము పరము అనే 2 మాటలు వాడుతూ ఉంటాం. ఇక్కడ లౌకిక జీవనానికి కావాల్సినవన్నీ అనేక మంది సలహాలతో సంప్రదించి సుఖాన్ని పొందుతారు. కానీ ఎవరు వివేకి అంటే తన స్వవిషయం ఈశ్వరుని అడిగినవాడు. ఈశ్వరుని అడిగితేనే అతడు ఒకడే గురువు. అతడి వాక్కు నాకు అర్థం కాలేదు అంటే మౌనంగా ప్రశ్న వేసుకుని ఉండాలి. ప్రశ్న మీద మౌనంగా ఉంటే సమాధానం వస్తుంది. దానిని సాధన అంటారు. సాధన అంటే పూజలు చేస్తాం, అన్నీ మంచివే. ఏది చేసినా భగవంతుని ఆలయాలు, క్షేత్రాలు, గంగా స్నానాలు చేసిన ఆత్మలో తన లోపల భగవంతుని యొక్క వాక్కు తనని గురించినటువంటి గమ్యస్థానానికి వెళ్ళగలిగిన ఉపదేశం లోపలగా ఏ విధంగా తనకి లభిస్తుందో ఆ అన్వేషణలో ఉండడం పేరు సాధన. ఈ అర్థంలో భగవంతుని యొక్క విశ్వాసము, భక్తి, అర్చన ఇవన్నీ ఉన్నాయి. అది వ్యవసాయానికి ధాన్యం పండినట్టు
ఈ అర్చన, భగవంతుని ప్రార్థన, యాత్రలు, పూజలు, వాటి ఫలం వాటికి వస్తుంది. కానీ ఆ ఫలం కూడా అనిత్యమని పెద్దలు చెప్తున్నారు, శాశ్వతం కాదు. ఏమీ లేని వాడికి మంచి ఇల్లు దొరకవచ్చు, ధనం సంపాదించవచ్చు, నిత్యం కాదు అది, పనికి రాదు. ఏ విధంగా తన స్వవిషయంలో భవిష్యత్తులో నేనేం కాదలుచుకున్నాను, ఏమవుతాను, నా భవిష్యత్తు ఏమిటని అడిగిన వాడికే సమాధానం వస్తుంది. కానీ తనకి తానే తృప్తి పడడం అంటే ఏంటంటే గుణం విషయంలో తృప్తి, ధన విషయంలో అతృప్తి ఎవరికైతే ఉందో వాళ్ళకి భవిష్యత్తు ఏమిటి, అది లేదు. ఆ ప్రశ్న పుట్టాలి, అన్వేషణ మొదలు కావాలి, మౌనంతో ప్రార్థించాలి. దానికి సాధనని మొదటిది శుభకార్యాలు, దేవతా పూజలు, యాత్రలు, కొన్ని శుభకర్మలు శుభఫలాలను ఇస్తాయి, లౌకికమైన శుభఫలాలు ఇస్తాయి. ఇలా చేయగా ఎన్నడో ఒక రోజుని అతడికి ఆత్మాన్వేషణ బుద్ధి, సత్యాన్వేషణ బుద్ధి, తన లోపల తనకు స్వవిషయాల గురించి ఆలోచించే వివేకం ఎప్పుడూ పుడతాయి. అతడంతది అతడిలో ఆ వివేకం పుట్టే వరకు ఉండకుండా ముందే అతన్ని మేలు కలిపి నీ విషయం ఆలోచించు అని చెప్పడానికే మతంలో తత్వబోధ ఉంది. దాని తత్వబోధ అంటారు. కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోమన్నాం, ఎందుకంటే శాంతి, సుఖం, క్షేమం. మరొకరు పంచాక్షరి జపం చేస్తున్నారు, శివానుగ్రహం కావాలని పంచాక్షరి చేస్తూ శివపూజ చేసిన వారికి ప్రశ్న ఏంటంటే ఆ శివానుగ్రహం ఎందుకు వాడుకుంటాడని. ఇదివరకు అతడి ఎజెండాలో ఇది కావాలి అది కావాలంటే ఇది అందులో ఖర్చు అవుతుంది. తన విషయంలో తనకి జాగ్రత్త అవస్థ రావడం కోసమే భగవంతుని ఆశ్రయించిన వాడికి సాధకుడు అని పేరు. సామాన్యుడు, భక్తుడు, విశ్వాసం ఉంది, స్వార్థంతో స్వవిషయంలో లౌకికమైన నశ్వరమైన విషయములలో శ్రద్ధ వహించడం చేత అది ఇంకా మేలుకొన లేదు. దాన్ని మతం అంటాం, భక్తి అంటాం, ఆరాధన అంటాం. ఈ జాగ్రత్త అవస్థ ఎప్పుడైతే వస్తుందో అతడు అప్పటి నుంచి ఇంకా నాకేం అక్కర్లేదు, నేను శివ పూజ చేసినా నేను అడిగేది వేరే, నిత్యము శాశ్వతమైనటువంటి ఆ ఫలం ఏదైతే ఉన్నదో దేనివల్ల మళ్ళీ ఏ విధంగా పునర్జన్మ లేనటువంటి పునరావృతి రహితమైనటువంటి ఆనందాన్ని ఎలా సంపాదించాలి, ఆ ప్రశ్న పుట్టేటప్పటికీ లోపల వ్యక్తి ఈశ్వరుని చూడడం, దాని మీద శ్రద్ధ కలగడం మొదలు. ఆ శ్రద్ధ కలిగే వరకు ఈశ్వరుడు మాట్లాడడు, చెప్పడు, నువ్వు మంచి పని చేయటం లేదని ఎప్పుడు అనడు, విమర్శించడు. భక్తులు ఉన్నారు, చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కర్మఫలాలు అనుభవిస్తూ దాన్ని ఎదిరించాలని ప్రయత్నం చేస్తారు. సత్కర్మాచరణ అంటే చాలా మంది ఉద్దేశంలో భగవంతుని పూజ చేయడం, యాత్రలు వెళ్ళడం, ఇతరులకు వెలుగొచ్చేటటువంటి పుణ్యం, కర్మ చేసి పుణ్యం సంపాదించడం వల్ల కూడా సజ్జనుడే అయినప్పటికీ దాని ఫలం కూడా మళ్ళీ లౌకికంగానే అనుభవిస్తున్నాడు. ఈ మొత్తం ఫినామినా, దీని పేరే మాయ. ఈ నిద్రావస్థలో మనిషిని అంటే ఇందులో ఉండే ప్రమాదం అని దాని పేరు. ప్రమాదం అనే మాటకి మత్తు, ప్రమత్తుడై ఉండడం, జాగ్రత్త అవస్థ లేకుండా ప్రమత్తుడై ఉండడం. ప్రమాదో ధీమదానపి అంటారు. మత్తులో పడిపోతారు, సత్యాన్వేషణ మర్చిపోయి నేను పండితుడిని, నేను చాలా క్రతువులు చేస్తాను, నేను నవరాత్రులు చేస్తాను, అవి చేస్తాను. తన గురించి తనకే ఎవరు తన గురించి చెప్పలేనంత మంచి అభిప్రాయం ఇంకా అయిపోయింది ప్రయాణం. ఇంకా ముగ్గురు వెళ్ళడానికి ఉంటే కదా, అవసరమే లేదని అనుకుంటుంటే ఇంకేముంది. ఇలాంటి భ్రాంతిలో పడడం, దీని పేరే ప్రమాద స్థితి. అప్రమత్తుడై ఉండాలి అంటారు. ఇది ఇలా ఉండకూడదు. అప్రమత్తత ఎప్పుడు రావాలి? వార్ధక్యం వచ్చాక, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మనాల పెళ్ళిళ్ళు కూడా చేశాక అప్పుడు చూసుకుందామా? అసలు అప్పుడు మీకు టైం ఎక్కడ ఉంటుంది అని భారతంలో కథ ఇది కూడా ఇప్పుడు మీకు చెప్పాను. ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు, విజ్ఞానుడు, క్రతువులు బాగా చేస్తున్నాడు, వేదం అంతా చదువుతున్నాడు, వేదాంతం చెప్తున్నాడు శిష్యులకి.
చాలా చేస్తున్నాడు, శాస్త్రాలు చదువుతున్నాడు, శాస్త్రవాదాలు చేస్తున్నాడు. అందులో చాలా గుర్తింపు వచ్చిన మహాపండితులని రాజుల సభలో సన్మానం జరిగింది. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, 12 ఏళ్ళవాడు. నాన్న, నీవు అనుసరిస్తున్న విధానంలో మొత్తం ప్రోగ్రామ్ ఆఫ్ లైఫ్ ఏమిటి, నీ ప్రణాళిక ఏమిటని అడిగాడు. తండ్రి అన్నాడు, ఏముందిరా, ఇలాగే యజ్ఞాలు క్రతువులు చేస్తాం, వార్ధక్యం వస్తుంది, అప్పుడేదో మునివృత్తి, ఏదో సన్యాసం, లేకపోతే ధ్యానంలోకి అప్పుడు వెళ్ళాలి, పెద్ద కార్యక్రమం అది, ఇప్పుడు నీకేం తెలుస్తుంది. నా జాతకం ప్రకారం 80 ఏళ్ళు నాకు తర్వాత వార్ధక్యం వస్తుందని ఉంది, అప్పుడు చేస్తాను, అంతవరకు క్రతువులు చేస్తూనే ఉంటాను. పక్కపక్క నవ్వాడు ఆయన కుర్రాడు. ఎందుకు నవ్వుతున్నా అంటే, 80 ఏళ్ళ కార్యక్రమం మీద ఇంత నమ్మకం ఉంది, ఆ తర్వాత కూడా ఉంటానని నీకు నమ్మకం ఉంది, నాకు రేపే నమ్మకం లేదు. నువ్వు ఎవరో చెప్తే జాతకం చూసుకుని ఇంత గంభీరంగా ధైర్యంగా ఉన్నావు, నాకు రేపే నమ్మకం లేదు. ఏమిటి ఈ నీకు నమ్మకం, ఎవరిచ్చారు ఈ గ్యారంటీ? జ్యోతిష్కుడు ఇచ్చాడు. వాడి జాతకం వాడికి తెలుసా? ఆ గ్రహాలు ఇలా ఇలా గుణించాడు, ఇన్ని దశలు అన్నాడు, నీకు చివరికి శుక్ర మహాదశ అంతా అయిపోయింది కదా, 20 దశ 89 సంవత్సరాలు మారుతుందని చెప్పారు అనుకోండి. అప్పుడు వెరిఫై చేయడానికి జ్యోతిష్కుడు ఉండడు. ఈ లోపుగా ఏమైనా తెలిస్తే కూడా కనపడడు. ఇంత నమ్మకం మీకు మీ మీద, ఈ లౌకిక జీవనం మీద, ఇంత చేత ఆయుర్దాయం, ఇంత ప్రణాళిక చాలా బాగా చేస్తామనే నమ్మకం మీకు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది, అందుకని నవ్వు వచ్చింది. అప్పుడు మెలకు వచ్చింది. చదువుకున్న పండితుడు కాబట్టి బాలాదట్టు సుభాషితం, మంచి మాట పిల్లలు చెప్పినా వినాలి. నీకేం పండితుడు, నీకేం తెలుసు అనకూడదు, చెప్పింది మంచి మాట. ఏ మంచి మాట వాడు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో, భగవంతుడు ప్రేరణ చేత నాకు ఈ మాట వినిపించాలని ఈశ్వర సంకల్పించేది వీడి చేత కలిగించాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో జీవించమని, రేపు నేడు చాలా రాబోయే భవిష్యత్ కాలాలు నా చేతిలో ఉన్నాయి, నేను ఎప్పుడుంటే అప్పుడు సన్యాసం తీసుకుంటాను, అలా అనుకున్నవాడు మోసపోతున్నాడు అని భారతంలో కథ చెప్తుంది. తక్షణమే పెళ్లి చేయవలసిన ఆడపిల్ల ఉంది, వీడు పెద్దవాడు కాలేదు, కుర్రవాడు క్వశ్చన్ వేసినవాడు, కానీ అతడికి ఆ డైరెక్షన్ మారిపోయింది. తక్షణమే ఈశ్వరారాధన జ్ఞానం కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ మాట ఆ తండ్రిని అడిగినప్పుడు తండ్రికి 35 సంవత్సరముల వయస్సు. ధ్యానంలో కూర్చుని తాత్విక చింతనలో వెళ్ళడానికి ప్రయత్నం చేసి కర్మకాండలను వదిలిపెట్టి అంతర్ముఖుడు అవ్వాలని ప్రయత్నం చేసిన తర్వాత ఆ తర్వాత 7 రోజులే ఉన్నట్టు వాడు. జ్యోతిష్కుడు ఎక్కడున్నాడు? 7 రోజుల్లోనే వాడి జ్ఞానోదయం. కాబట్టి ఎవరిక్కడ గురువు? ఇప్పుడు వాడే 12 ఏళ్ళ వాడే, వీడు గురువు. ప్రబోధం చేసి ప్రమత్తతలోంచి నిద్ర మేలుకొలిపి నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్పేవాడే గురువు. ఆ మాట ఇంకోటి చెప్పినా ఆ 12 ఏళ్ళ కుర్రవాడు చెప్పిన మాటకి వెనుకాల ఆధర్ ఈశ్వరుడే, ఆయన చెప్పితేనే వీడు చెప్పాడు. కానీ తన వివేకం, వాడికి ఆ వివేకం చిన్నప్పుడు వచ్చింది. తండ్రిని పేరుతో ఉండేటటువంటి తనకంటే చిన్నవాడిని వీలు కలపగలిగాడు. అందుకని శంకరుడు కాశీలో ఆ ఘట్టంలో మడిగా కూర్చున్నది ఆయన వ్యాకరణ శాస్త్రం చెప్తున్నాడు. ఆయనకు 90 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 18 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ వ్యాకరణం చెప్తున్నాడు. ఈ వ్యాకరణం అన్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది శంకరుడికి. తన విషయం తను చూసుకోవటం లేదు ఈ ముసలివాడు. 90 ఏళ్ళు వచ్చాయి, ఏమి చేద్దాం అనుకున్నాడు. రేపు నేడు రాలిపోతాడు, స్వవిషయం ఆలోచించకుండా పెద్ద పండితుడి వల్లే చేస్తున్నాడు అని గట్టిగా చివాట్లు పెట్టాడు. నహి నహి రక్షతి డుక్రీకరణే సన్నిహితే కాలే. ఈ కాలం ఆసన్నమైనప్పుడు ఈ డుక్రీకరణే, ఈ సూత్రాలు ఉన్నాయి, వ్యాకరణ సూత్రాలు నీకు ఎందుకు పనికిరావు, గోవిందుని భజించు అంటే నీ స్వవిషయం కొంచెం ఆలోచించు అని చెప్పాడు. ఆలోచనే మనిషికి కావాల్సింది. మనయో మనుష్యాణం కారణం బంధమోక్షం చెప్పాడు.
బంధనం కానీ మోక్షం కానీ ఎవరి చేతిలో ఉంది అంటే మనుషుడి చేతిలో ఉంది. ఎందువల్ల అంటే అడిగి తెచ్చుకోవడం అక్కడ ఉంది, వెళ్ళి తెచ్చుకోవడం. ఈశ్వరుడు ఉన్నాడు, అడగాలి. ఆ విధంగా మనుషుడు మత్తు వదిలి, కామక్రోధాలు వదిలి, స్వవిషయం ఎలా ఉంటుంది, నా గతి ఏమిటి భవిష్యత్తు అని ఆలోచించిన వాడు వివేకం అన్న. అయితే ఈ భక్తి, ఈ ఆచారం, ఈ యాత్రలు నిరుపయోగమా అంటే కొంతకాలానికి వాడిలో ఇటువంటి స్వవిషయమైనటువంటి చింతన కలగడానికి దారి ఏర్పడవచ్చు. అందులోనూ అహంకారం అంటే నాకెవరు చెప్పేది ఏమిటి, శాస్త్రాలని నేనే చదువుకున్నాను, అద్వైత సిద్ధాంతం చాలా మంది నేనే బోధించాను అనుకుంటాను. బాగుంది, అంతకాలం నీకే నీ తెలిసింటే నేను ఎక్కడ ఉన్నాను నీకు అని మౌనం వహిస్తాడు ఈశ్వరుడు. ఈ మాసాలలో చాతుర్మాస్య వ్రతం అంటే ఒకటి పెట్టి ఈ జాగ్రత్త అవస్థలోకి మనుషులు రావడానికి కావలసినటువంటి నియమావళి చేశారు కదా. ఈ 4 మాసాలు ఏ పని చేయొద్దు. దానికి మన వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి, ఆనాడు కమ్యూనికేషన్స్ లేవు, కోర్టులు లేవు, ఎక్కడికి వెళ్ళాలంటే రైళ్లు లేవు, అందుకే 4 మాసాలు భయపడి ఇంట్లో ఉండేవారు. అదే చాతుర్మాసం అండి అనడం చాలా తెలిసినట్టు. వాళ్ళ ఆ కాలంలో అందరూ ఏం చేశారో వెళ్ళి స్వయంగా చూసి వచ్చినట్టు అంటాడు. సంవత్సరానికి 4 మాసాలు స్వవిషయం ఆలోచించమని చెప్తూ ఉంది. ఈ చాతుర్మాస్య వ్రతం పీఠాధిపతి కావచ్చు, యతీశ్వరుడు కావచ్చు, కేవలం పొలం దున్నుకునే పేదవాడు కావచ్చు, అందరికీ ఉంది చాతుర్మాస్య వ్రతం. మరి వాడికి ఎవరు చెప్పారండి? ఏం రామరామ అనడం రానివాడు ఉంటాడా? శివశివ అనడం చేతగాని వాడు ఉంటాడా? పని లేకుండా ఉన్నప్పుడు ఏదో చేట్లపై కాడడం బదులు సత్సంస్కారం, పెద్దలు ఏం చేస్తున్నారు, ఆ గ్రామంలో బ్రాహ్మణులు ఉన్నారు, యతీశ్వరుడు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు తమ కోసం, అటువైపు దృష్టి సారించమని ప్రతి వారికి చెప్పారు. ఆత్మజ్ఞానం కోసం చేసేటటువంటి సాధనలో అధికారం ఒకరికి ఉంది, ఇంకొకరికి లేదు అన్న మాట లేదు. వేదం చదువుకోవడంలో, యజనంలో, యాజనంలో అధికారాలు ఉన్నాయి, కానీ జ్ఞానం విషయంలో అందరికీ అధికారం. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం అందరికీ కావాలి. ఈశ్వర సంకల్పమే ప్రతి జీవుడు తరించాలని ఆ సంకల్పం. ఈ విషయం ఎప్పుడు విస్మరిస్తారో, అధిక సంఖ్యలో అందరూ కూడా ప్రజలు విస్మరిస్తారో, ఎక్కడో 1,00,000 మాత్రం ఉంటాడు, దానిని కలి అంటాడు. కలియుగం అంటే ఒక యుగంలో ఈ దృష్టే ఉన్నవారు చాలామంది ఉన్నారు. అంతేకాక ఒక జన్మలో మనుష్యుడు 90 ఏళ్ళు జీవించిన చివరి దశలో మాత్రమే ఎవరైనా జ్ఞాపకం చేస్తే దెబ్బతింటే అప్పుడు మాత్రం జ్ఞాపకం వస్తే దాని పేరు కలియుగం. అన్ని బాగా ఉన్న రోజుల్లో యవ్వనంలోని అన్నీ చేసినప్పుడు, స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడే తన స్వవిషయం భవిష్యత్తులో ఆలోచించుకోవలసి వస్తుంది ఒకరోజు అని గుర్తుంటే కూడా అది ఆ యుగం. యుగాల్లో మన సంవత్సరంలో ఋతువులలాగే అంతఃకరణలో జాగ్రత్త అవస్థ, ధర్మావలంబనము, ధర్మము ఎక్కువగా ఉన్నటువంటి అందరిలో ఎప్పుడు ఉంటుందో దానినే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరం, చివరికి తగ్గిపోతుంది కలి, ఏమీ లేదు. అంతేకాక కొన్ని లేకపోయింది, తనకి తాను అపకారం చేసుకుంటాడు. చేయకూడని పని చేసి రాగద్వేషాలు పెంచుకొని మోహంలో పడి అసూయాగ్రస్తుడై ఇంకొకడని ఎవరికి ఏ మంచి కూడా కాకూడదని అనుకుంటూ, ఎవరు బాగున్నానంటే వీరికి దుఃఖం కలిగేటట్టు ఈ విధమైనటువంటి ప్రవృత్తి అంతఃకరణలో తనకి తానే గురువుగా గుర్తించుకోవాలి. కానీ గురువుగారు నాకేం చెప్పలేదు, ఉంటే ఆయన చెప్తాడు అలా అనుకోకూడదు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఈ గురువుగారు ఎన్నాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. లోపల ఉండేవాడు ఈశ్వరుడు. వాడేమైపోయినాడు, ఎప్పుడు ఉన్నాడే, వాడిని అడగడం ఎందుకు మర్చిపోవాలి? ఈ జాగ్రత్త అవస్థ ప్రతి వ్యక్తిలోనూ ఎప్పుడైనా సరే, ఏ కాలంలోనైనా వస్తే అతడికి నిజమైనటువంటి ఏ జయం మనుషులకి, జీవులకు ఉందో అటువైపు ప్రయాణం మొదలుపెట్టాడని అర్థం. మన సాహిత్యం అంతా కూడా భక్తులు, వాగ్గేయకారకులు, పాటలు మాటలతో స్తోత్రాలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ జాగ్రత్త అవస్థలోకి రా అని చెప్పడం కోసమే ఇంత వాంగ్మయం మనకు పుట్టింది. వాంగ్మయం యొక్క ఉద్దేశం అంతా కూడా ఎన్ని లక్షల పేజీలు ఉందో ప్రింట్ చేస్తే ఈ వాంగ్మయం
దేశంలో అన్ని భాషల్లో. జాగ్రత్త అవస్థ రా ఇంకా చాలు అని చెప్తూ, అలాగని చెప్పి నేటి నుంచే నీవు ఉపవాసం ఉండు, నేటి నుంచే నువ్వు నేల మీద పడుకో, అలాగ నియమాలు చెప్పనటువంటిది ఆర్య సంస్కృతి. నియమాలు తనకి తానే నియమించుకోవాలి, కానీ ఈ జాగ్రత్త అవస్థ రాగానే తనకి తానే నియమాలు నిబంధన చేసుకుంటాడు. ఇంకొకరు చెప్పితే చేయడం కాదు, ఎవరి బాధ్యత వారికే ఉంటుంది. మరి లౌకిక జీవనంలో మేము ఇలా కష్టపడుతున్నారు రైతులు, వీళ్ళకేం కూలీలు పనిచేస్తున్నారు, వాళ్ళకేం భవిష్యత్తు లేదా, వాళ్ళకి జాగ్రత్త అవస్థ లేదా? ఆర్యధర్మంలో ప్రతి పేదవాడికి కూడా ఎక్కడో ఒక దీపం వెలుగుతూనే ఉంది. అది భారతదేశంలో ఉండే విశిష్టత. నారదుడు అనుకున్నట్టు విష్ణు దగ్గరికి వెళ్ళి, నీ అనుగ్రహం చేత నిరంతరం నీ నామస్మరణలో గడుస్తుంది నాకు, ధన్యుణ్ణి అన్నట్టు. అంటే నీవు ధన్యుడివని నీవే అనుకుంటున్నావా? నిరంతరం నా నామస్మరణ చేస్తున్నావా? నీకంటే గొప్పవాడు ఒకడున్నాడు భూలోకంలో, వెళ్ళి చూడమన్నట్టు. ఎవడో పెద్ద మహాయోగి అయి ఉంటాడు అనుకున్నాడు. ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తే ఓ పల్లెటూరులో ఓ పాకలో సాయంకాలం ఆవులన్నింటినీ కడుక్కుని ఇంత గంజి తాగి వాడు పడుకున్నాడు. పొద్దున 4 గంటలకే నిద్ర లేచాడు. వెంటనే ఆ నాగలి బొద మీద వేసుకుని వెళ్ళిపోయాడు. దీన్ని చూపించాడు ఏమిటి విష్ణు నాకు? పాపం ఆయనకి ఎవరైనా రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఉంటారు వీళ్ళ గురించి. అలాంటివి వస్తాయి మరి. నాకంటే గొప్పవాడంటాడు ఈయన. విష్ణువుకి ఏమిటి ఆయనకు కూడా కలి ఆవహించింది అనుకున్నాడు. మరి ఏమిటి ఆయనకి వివరణ చేస్తే ఇంకో రోజు ఉన్నాడు వాడి దినచర్య చూశాడు. ఇద్దరు లేస్తే గోవిందా అనుకుని లేచాడు. వెంటనే పొలానికి వెళ్తే గోవిందుని మళ్ళీ స్మరించలేదు, పొలమే వాడికి. రాత్రి అంతా వచ్చి 10 గంటలకు గంజి తాకి గోవిందా అని పడుకున్నాడు. అంతే, వాడు నీకంటే గొప్పవాడు అన్నాడు. ఏ విధంగా అంటే, నీకు పని, భార్య, పిల్లల, ఉద్యోగమా, వ్యాపారమా, ఏమీ లేనివాడికి నువ్వు నిరంతరం నా నామస్మరణ చేశాను గొప్పగా చెప్తున్నావు. వాడిలాగా సంసారంలో మాట వెళ్ళి చూడు. పొలానికి జబ్బు చేస్తే పైరుకి అక్కడ వెళ్ళి పైరు రక్షించుకుంటాడు, నీళ్లు లేకపోతే నీళ్లు పెడతాడు, ప్రతి మొక్కని తన బిడ్డలా చూసుకుంటూ ఉంటాడు. దాని మీద వాడి వృత్తి. ఇంటికి వస్తే భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, అతిథి అభ్యాగతి, ఇన్ని ఉన్నాయి వాడికి. బాధ్యతలు నెత్తి నిండా బరువులు వాడికి. పడుకునేటప్పుడు నిద్ర లేచేటప్పుడు గోవిందనామస్మరణ చేశాడు కదా, అతడి కంటే నీవు ధన్యుడివేనా అని అడిగాడు. ఆయన ఆ మహర్షులు లెంపలేసుకుని నాకు అర్థం కాలేదు ఇన్నాళ్ళు అంటే, ప్రమాదో దేవతాను జ్ఞాననామపి చేతాంసి దేవి భగవతి హిత బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల యొక్క మనసులో కూడా బలాద్ ఆకృష్య మోహాయ, ఆకర్షణ చేసి మా మోహంలో పడిపోయి స్వవిషయం మర్చిపోతారు. మహామాయ ప్రయచ్చతి, మహామాయలో పడిపోతారు. ఎవడు నేను జాగ్రత్తలో ఉన్నాననుకుంటే వాడికి నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది మనం భయపడితే జాగ్రత్తలో ఉంటాడు. ఆ భావంతో జీవించమని పెద్దలు చెప్పారు. దానికోసమే ఈ మాసాలు, భాద్రపద మాసం, ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఈ మాసాలన్నీ కూడా. అయితే ఇవన్నీ మానేయమంటావా? రేపటి నుంచి నన్ను వ్యాపారం మానేయమంటావా? ఆ కాలంలో ఏమీ లేవు కాబట్టి ఏ పని మానక్కర్లేదు. తిండి సంపాదించుకోవాలి, తిండి తినాలి, పెట్టాలి. ఏమన్నా సత్కార్యం ఉంటే ఒక తృణం ఎవరికైనా ఇవ్వగలిగితే, ఇచ్చే బుద్ధి ఉంటే చాలు. ఇచ్చే బుద్ధి ఉండాలి అంతే. ఇవ్వాలనేటటువంటి బుద్ధి ఉంటే చాలండి. ఎవరు అవయ్యారు బుద్ధి ఉంటే చాలు. ఆ బుద్ధి ఏ విధంగా తీసుకెడుతుందో, ఎప్పుడు అవకాశం ఇస్తుందో అది చాలండి. ఆవిడ జ్ఞాని అని చెప్పి ఎక్కడో ఒక ఆశ్రమం పెద్దది కట్టుకుని అక్కడ తపస్సు చేసుకుంటూ మాతాజీ అని చెప్పి అనుకుంటూ అలా ఏం జరగలేదు. ఆవిడ ఒక చోట కూర్చున్న చోట నిద్రపోలేదు, నిద్రపోయిన తర్వాత అక్కడ తిండి తినలేదు, తిన్న చోట ఉండలేదు. నిరంతరం తిరుగుతూ ఈ మాట చెప్పుకుంటూ తిరిగి
వాళ్ళని స్వయం తీర్ణ పరాంస్తారైతే వాళ్ళు తరించారు, ఇంకోటి తరింపజేశారు. ఆవిడ పండితురాలా, వేదాంగాలు చదివిందా, యజ్ఞాలు చేసిందా? ఏమీ లేదే. కాబట్టి ప్రమాదం, ప్రమత్తత పండితుడికి రావచ్చు, జ్ఞానినామపి చేద్దాం. దేవి భగవతి హిత బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అమ్మవారిని స్తోత్రం చేస్తూ సప్తశతిలో శ్లోకం. ఎంతో వాంగ్మయం ఉంది. ఎప్పుడైనా అది మనం ఏమన్నా చదువుతున్నావా? ఆ మాటల్లో ఉండే సారం గ్రహించడానికి ఎంత ప్రయత్నం చేశాం. ఇదే స్వయంగా తనకు తాను వేసుకోవలసినటువంటి ప్రశ్న, ఆత్మవిమర్శ. లేదా ఆ పేద రైతు వలె కొట్టుమిట్లాడుతూ ఉంటాను, సంసారం నడవాలి కదా, పని చేయాలి, తిరుగుతూ ఉంటారు. అయితే ఆ గోవిందుని మనసులో గుర్తుపెట్టుకోవడానికి ఈ కార్యక్రమాలు ఎలా అడ్డు వస్తాయి? మనస్సు ఎక్కడుంది? ఆ మనస్సు అనేది అక్కడికి ఇస్తే అతడు ధన్యుడే. అనయో మనయో మనుష్యాణం కారణం బంధమోష. మనస్సే కావాలి. ఈ భావాలు ఈ చాతుర్మాస్యాల్లో నా చిన్నప్పుడు ఆ గ్రామంలో చాతుర్మాస్యాలు వస్తున్నాయి కదండి. ఏదో ఈ 4 నెలలు ఇక మాకు వ్యవసాయం పనులే ఉండవు. స్వాముల వారి దగ్గర కూర్చుంటా, ఏం చెప్తారో వింటూ ఉంటాం, నామస్మరణ చేస్తూ ఉంటాం, గోదావరి స్నానం చేస్తూ ఉంటాం, హరహర అంటూ లింగం మీద నీళ్లు పోస్తాం, స్వవిషయం రక్షించు అడుగుతాం అనేటటువంటి దృష్టి సమాజంలో చాలామందికి ఉండేది. అది 60-70 ఏళ్లలోనే పెద్ద మార్పు వస్తుంది. తప్పకుండా డిగ్రీలు సంపాదించవలసిందే, మంచి యువకురాలని పిల్లని పెళ్లి చేసుకోవాల్సిందే, ఇద్దరు కలిసి 2 లక్షలు సంపాదించవచ్చు. దేనికి అబ్జెక్షనే లేదు. అసలు భగవంతుడి ముందర అబ్జెక్షనబుల్ యాక్షన్ ఏం లేదు. డిజైరబుల్ యాక్షన్ ఉంది, దాని యాబ్సెన్స్ ఉంది. ఏమి వాల్మీకి చరిత్ర కూడా దోపిడి దొంగ అయ్యాడు, అలా ఇలా అంటారు. కానీ మొట్టమొదట అతడు సద్బ్రాహ్మణుడు, యజ్ఞం క్రతువులు చేసి తర్వాత పాడైపోయినవాడు. ఆయనకేమైనా ఆటవికుడు కాదు, ఎక్కడో ట్రైబల్ కాదు, ట్రైబల్ లైఫ్లోకి, క్రిమినల్ లైఫ్లోకి దిగజారిపోయినటువంటి బ్రాహ్మణుడు. అతడికి ఆ నారదుడే వచ్చి రామనామం ఉపదేశించాడు. అది ఎంత మూర్ఖుడు అంటే మర్చిపోయినాడు విద్యా సంస్కారం. రామనామంతోనే వాల్మీకి అయినాడు. కూర్చొని తపస్సు చేస్తుంటే రామనామంతో దాంతోనే పెద్ద పుట్టలు లేచేట. తనకు ఆ స్పృహ లేదు. ఎంత గొప్ప సమాధి స్థితి. పట్టణాల్లో పండితులు చేయగలిగారు ఆ పని. భ్రష్టుడైన బ్రాహ్మణుడు నేర జీవితంలో కాలం గడిపేవాడు, దోపిడీ పనులు చేస్తున్న వాడికి ఇట్టి స్థితి వచ్చింది. అందరూ అడిగారు నన్ను చాలా మాటలు. ఈ భారతదేశంలో కూడా పాపాలు ఉన్నాయి కదా, హత్యలు ఉన్నాయి కదా, ఐపీసీ ఉంది కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఏ విషయంలో మీరు మాకంటే గొప్పవాళ్ళే? మా దేశంలో చాలా నేర జీవితం, భ్రష్టుడై చాలా పాపాలు చేసినవాడు, చివరికి పరివర్తన వచ్చినటువంటి విషయాలు ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, దేశం ప్రతి శతాబ్దంలోనూ అనేక మంది ఉన్నారు. జీవితం అంతా అజ్ఞానంతో, నేరంతో గడిచింది, చివరికి పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనానికి కారణం అంతటా వ్యాపించిన మా ఆర్య సంస్కృతి. అలాంటి పరివర్తనానికి హేతు కానీ అవకాశం కానీ లేని నాగరికత ఇది. అనేక మంది మహాత్ములు నేర చరిత్రలే ఉన్నారు. ఇది మన సంస్కృతి. ఆత్మవిమర్శ, స్వవిషయంలో జాగ్రత్త అవస్థ ఉండడం, వినయశీలంతో తనకి తన యందు తానే ఏదో గురుత్వం కానీ, జ్ఞానం కానీ, నన్ను ఇవేం చేయవి బాధలు, నన్ను చాలా అతీతున్నాను అనుకోవడం కానీ, ఇట్లాంటి తెలివి తక్కువ పని చేయకుండా ఉంటే భగవంతుడు రక్షిస్తాడు. ఇది అందరికీ అవసరమే. ఎటువంటి సారము లేనటువంటి సంసారంలో నిరంతరం మనిషికి కష్టపడితే వచ్చే ఫలం, నిస్సారమైన సంసారంలో సారం పుట్టదు, జీవితం వ్యర్థమవుతుంది. తావన్మాత్రంగా ధర్మాన్ని అవలంబించి నేను చేయాలి, నా భార్య పిల్లలకి ఏం చేయాలో అది చేయాలి,
వస్తుందే లేదు. ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి, పుణ్యం మీద ఆధారపడి నా విషయం నేను ఆలోచించుకుంటాను అని అనుకున్నవాడే భారతీయుడు, ఆర్య ధర్మంలో ఉన్నవాడు. లేకపోతే పురాణంలో చెప్తారు వాడు పుణ్యలోభి అంటారు. అంటే పుణ్యం సంపాదించడంలో లోభత్వం. తన పుణ్యం ఇంకెవరికైనా పోతుందేమో అని చెప్పి తన చేతిలో ముష్టి కూడా వాడికి పెట్టడం. మరి పుణ్యం ఏంటంటే ఈశ్వరారాధన, అక్కడ బ్రాహ్మణులకి గోదానం అలాంటివి చేస్తూ ఉంటాడు. పుట్టినరోజు బాగానే ఉంది, పుణ్యం సంపాదిస్తాడు. ఈ పుణ్యం కూడా తీసుకెడతావా? దాని ఫలం ఎప్పుడు ఇస్తాడో ఇస్తాడు ఆయన. అంటే చాలా కష్టం మళ్ళీ సంపాదించడం. ఈ పుణ్యం అంతా నాకే కావాలి అనుకుంటాడు. అదొక విధమైన అజ్ఞానం. పుణ్యం సంపాదించి అది వితరణం చేసిన వాడు రుణ విముక్తుడవుతున్నాడు, అప్పులు తీరిపోతున్నాయి. ఈ జాగ్రత్త అవస్థ వస్తుంది ఇప్పటికి. అసారే సంసారే కృపయా పారే, నిస్సారమైన సంసారంలో దయతో నన్ను రక్షించి బయటపడే అంటాడు జగద్గురు శంకరుడు. దీని ఎందుకు ఎంత శ్రద్ధ ఉండాలి అంటే తావన్ మాత్రం అన్నారు. సంపాదించుకోకపోతే అన్నం వస్తుందా? బియ్యం తెచ్చుకుంటే వండకపోతే అన్నం అవుతుందా? అది వ్యంజనం లేకపోతే భోజనం అవుతుందా? ఏది తప్పదు. ఎంత శ్రద్ధ కావాలో అంతే శ్రద్ధ. నేను చేసే పనికి ఎంత శ్రద్ధ కావాలి, నేను ఎంత శ్రద్ధనిస్తున్నాను, ఇంత శ్రద్ధ దీనికి అవసరమా? ఈ ప్రశ్న వేసుకొని దాన్ని మార్గదర్శకంగా ఆత్మ విమర్శ చేసుకుని ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటే ప్రతి వారికి చివరికి ఈశ్వరుని చేరేటటువంటి హక్కు, ముక్తిని పొందేటటువంటి సౌలభ్యం ఈ సంస్కృతిలో ఉంది. చాలా క్రతువులు నిర్వహించేవారు నాకంటే గొప్పవారిని భ్రాంతిలో పడక, నాకు లేనే నా అంతర్యామైన గురువుని ఆశ్రయిస్తాను అనుకున్నవాడు ఈ ఆలోచనలో ఉంటే చాలు. దానివల్ల ఇహంలో ఇంకొక గొప్ప లాభం ఉంటుంది. పూర్వకర్మ ఫలంగా దుఃఖాలు సమస్యలు వచ్చినప్పుడు ఆ సంసారం మీద ఉండే శ్రద్ధ ఈశ్వరుని మీద మళ్లించాడు కాబట్టి, దీన్ని వదిలిపెట్టాడు. జ్ఞానం కావాలని ఈశ్వరుని వస్తున్నాడు కాబట్టి వదిలినటువంటి పాపకర్మ వాడిని వదిలేస్తుంది. తాను దాన్ని వదిలిపెట్టాడు, అది వాడిని వదిలిపెడుతుంది. ఆ శోకాలు, ఆ కష్టాలు ఏమైపోతాయో తెలియదు. ఇలాంటి అనుభవాలు అనేక మంది జీవితాల్లో నేనే చూశాను. వాళ్ళ అనుభవాలు నాకు చెప్పినప్పుడు చాలా బాగుంది, మీ దయవల్ల ఇలా జరిగింది, నాకు ఇలాంటి జాగ్రత్త అవస్థ వచ్చింది అంటాడు. కాదురా నువ్వే నా గురువు ఇప్పుడు అంటాను. ఆ మాట చెప్తున్నాడు నాకు. అట్టి దాన్ని ఆశ్రయించాలి. ఇక సిద్ధాంతాలు, మార్గాలు అన్ని లేవు. బాహ్య దృష్టితో మార్గాలు ఉన్నాయి, అంతర్దృష్టితో మార్గమే లేదు, గమ్యమే ఉంది. అక్కడే ఉంది. టెర్మినస్ ఉంది కానీ దేర్ ఇస్ నో వే పాత్, ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఆ విషయం అర్థం చేసుకుంటే చిన్నపిల్లలు కూడా అన్ని విషయాలు అనుభవంలోకి వస్తాయి. అట్లాంటి సంస్కృతిలో మనం పుట్టి పెరుగుతున్నాం. దీన్ని గుర్తు చేసుకోవడమే చాతుర్మాసం వ్రతం. కార్తీకం ఉంది, కార్తీక మాసంలో ఏ విషయం చెప్తాం? శివపురాణం చెప్పవచ్చు, విష్ణు పురాణం చెప్పవచ్చు, బాగానే ఉంది. ఏ పురాణం చెప్పినా ఇందుకోసమే ఈ జాగ్రత్త మనిషిని మేలుకొలిపోవడం కోసమే ఈ పని చేయాలి. ఇంతకన్నా కర్తవ్యం అంటూ ఎవరికి ఏమీ లేదు. ఆ తర్వాత కర్తవ్యాలు యథాశక్తిగా తావన్ మాత్రంగా అంత మాత్రం శ్రద్ధతోనే అది చేయాలి. ఇది పండితుల కంటే జ్ఞానులైన మహాభక్తుల జీవితం అది గొప్ప బోధామృతం. వాళ్ళని, వాళ్ళ మాటలని, వాళ్ళ జీవన ప్రమాణాలని, వాళ్ళు అనుభవించిన కష్ట సుఖాలని గుర్తు తెచ్చుకుంటే మనకి జగద్గురువు ప్రత్యక్షమవుతాడు. దీనికి ఏం చేయాలి, ఏం చేయలేను అని ప్రశ్న లేదు. ఆ సంకల్పం వచ్చిందా లేదా, ఆ దృష్టిలో ఉన్నావా, జీవిస్తున్నావా? అన్ని పనులు కూడా చేసుకోవాలి. దాని యందు అభినివేశం అంటే శ్రద్ధ కాక దాంట్లో మునిగిపోవడం, దాని వశం అయిపోవడం, కర్మలు
వంట చేస్తారు, మీ నిమిత్తం మాత్రం తినేవాడు అదృష్టంటే బాగుంటుంది, లేకపోతే అలా కాదు కదా. మా ఇంట్లో ఒక వంట ఆవిడ ఉండేది, నేను మళ్ళీ అన్నీ మంచిగానే వేసిన, తినేవాడి శని అని. అంటే ఏమిటాడు భాష, తినేవాడు అదృష్టం అనొచ్చు కదా, అంటే మీ చేతితో శని ఉంటుందా అని అడిగాను నేను. ఏమో అయ్యగారు నాకు తెలవదండి, చేసే సరిగా చేయొచ్చు కదా. వాళ్ళ అదృష్టం బాగుంటే బాగుంటుంది, లేకపోతే నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు, నన్ను అడగండి అని ఆవిడ ఉద్దేశం. శ్రద్ధ లౌకిక కర్మలలో ఎంత అవసరమో అంతే ఉండాలి, అందులో మునిగిపోయి అది నెత్తినట్టుగా అలా ఉండకూడదు, తాను వేరే ఉండాలి. నదిలో స్నానం చేసిన తర్వాత కూడా గట్టుకు రావాల్సిందే, తుడుచుకోవాల్సిందే, పొడి బట్టలు కట్టుకోవాల్సిందే. ఈ విషయంలో జీవన ప్రమాణాలు, వాల్యూస్ ఆఫ్ లైఫ్, pathway that you have chosen, the attitude that you have adopted to yourself, not to the world. How much are you looking at yourself? What have you decided to be or not to be from tomorrow? How much of attention do you pay to your own future rather than the material present and the materialistic future? Where do we score a mark as a real student of the ultimate path? You don't get satisfied about your path. At least be satisfied that you are not doing anything wrong that takes you away from your real path. That is sadhana. He is there inside. లోపల ఉన్నాడు, చేదుకుంటాడు. భక్తులు వేద మంత్రాలతో ప్రార్థించారా? వాళ్ళకి తోచిన మాటలతో ప్రార్థించారు. పంచసూక్తాలు రోజు పారాయణ చేస్తూ కూర్చున్నాడు ఆ భక్తుడు, అది చేయలేదు వాడు, ప్రార్థనే చేశాడు. దాకా మన వాళ్ళు పాడారే, అలాంటి మాటలతోనే వాళ్ళు జీవితం గడిపారు, వాళ్ళకి జయం వచ్చింది, బాగానే వెళ్ళారు. ఈ విషయంలో మనం జాగ్రత్త అవస్థలోకి రావాలి. అందుకని తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞానాంధకారం నుంచి దీపం వెలిగే చోటికి వెళ్ళడం. ఆ దీపం అంటే జాగ్రత్త అవస్థ. ఇది మన సాంప్రదాయం. ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే కలిలో పుట్టడం. అదేమిటండి అంటే పూర్వయుగాల్లో ఎంతో సాధన చేసి ఎంతో తపస్సు చేస్తే కానీ ఫలాలు అత్యంతమైనటువంటి సామాన్యమైనటువంటి శ్రద్ధ చేత, కోరిక చేత మనుషులు ఇప్పుడు పొందుతున్నాడు. ఏడులో ఉండే అల్పత్వం వాటికి ఎలిజిబిలిటీ ఇచ్చింది. అల్పాయుస్సు, అల్పబుద్ధి, అశక్తత ఇవన్నీ కలిపి వాటికి ఎలిజిబిలిటీ పెంచాయి. దాన్ని ఈశ్వరానుగ్రహం అంటాం. అప్పుడు చాలా పరీక్ష. ఆ యుగాల్లో వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళు జీవన్ముక్తులైనారు ముందరే. మొదటి కొద్ది సంవత్సరాలలోనే విరాగులు కాబట్టి ముక్తి సంపాదించారు. అయినా లోకం కోసం తపస్సు దారపోశారు. బతుకున్న వాళ్ళు తపస్సు చేశారు. ఈ యుగంలో మనకు ఉండేటువంటి సౌలభ్యాన్ని గుర్తుపెట్టుకుని, ఈశ్వరుడికి ఒకే ఒక గుణం ఉంది, అది అనుగ్రహమే అని గుర్తుపెట్టుకుని, సాంసారికమైన విషయంలో అన్నిట్లోనూ శ్రద్ధగా అన్ని పనులు చేతనైనంత బాగా చేసుకుంటాం. విస్మరించగలదా? తను అందులో మునిగిపోకుండా తన కొరకే నిద్రలేవడం, అది ఉత్తమమైన దివ్య జీవనం అంటే అది అని నా అభిప్రాయం. శుభం భూయ. Does Shiva want an ఉపదేశం at all? It is in the tradition of Puranas like this. The mother asked Shiva, what is the path which is absolutely good that should be followed by mortals? And Shiva gives a reply. It's not as though the mother does not know it. She has taken that for us. Similarly, Shiva asked the mother, what do you think is the perfect path to reach you? She gives a path. It's an exchange of valid truths. Subramanya and Ganesha
they had a competition. Vigneshwara, not because he was too heavy to run, he was wise. And he showed the path. Shiva is there in your presence. Go around him, think of him. That is the direct path. But what about the people? They don't recognize the goal. They are expatiating on the paths. So, Subramanya went round the 14 worlds and gave appropriate upadesh to all his seekers all over the world. Rather than surrendering before the God for his own sake, he did not need any moksha or jnana. He went round the creation, showed the path to everybody. Because we are not in the presence of Shiva in Kailas. So, all through the journey, covering the 14 worlds, he saw Shiva alone. Wherever he went, he saw Shiva. This is the Upadesham for us. And this, he narrated before the Lord. He nodded, he approved that path. So, when he so-called Upadesh is for us, what he thought is good for us, he got an approval from the Lord. It was validated. Big difference. One is passing through the whole creation, one is dismissing the creation. There, here and now, right. I don't go. If you are in the creation, travel through, but you find him everywhere. The journey ends that day itself, wherever you may be. So that is the path. Subramanya is therefore called a Guru to the worlds. Vigneshwara, Ganesha, is an example to the seeker. Those who are living in a material life, in a material world, the Guru is Subramanya, Guru Guha. That is the word by which is referred. It's a teaching to us. The reason is Shiva is supposed to be Antarmukha. He is meditating on himself. There is neither a desire nor a goal. In this process, what about the people in the creation? So this is the path I show to reach you. Yes, you are right. సుఖ సంపదలు అంటే ఏంటి? అన్నం, వస్త్రం, శాంతి కుటుంబంలో. బాగానే ఉంది. ఈ కూతురు ఆరోగ్యం ఒకటి ఇంకా కొంచెం తేడా రావాలి, మంచి మార్పు రావాలమ్మా. నేను అప్పుడేదో 5-6 మాసాల నుంచి చూస్తున్నాను, ఏదో చేయాలి, మాట్లాడాలంటే టైం దొరకటం లేదు. ఎప్పుడో కొంచెం మందులు వచ్చి పొద్దున్నే నేను రెడీ అవుతూ నన్ను చూస్తుంటే నాకు కడుపు ఇలా ఆయాసం ఇలా నేను డౌట్ వచ్చి మామూలుగా లేపాను అంటే మామూలుగా లేపాను. అనిపించింది పాప పడుతుంది ఇలా ఆయాసం పడుతుంది. మార్పు రావాలి. ఏదో కొంత కంట్రోల్ అయింది, వాటి మళ్ళీ కంట్రోల్ అయింది, మళ్ళీ ఇది అయిపోతుంది, లైట్ అయిపోతుంది. చేద్దాం, ఏదో చేద్దాం. ఇంకా 4 ఏళ్ళు పోతే పిల్లకి పెళ్లి చేయాలి కదా. ఆరోగ్యం స్కిన్ అది నార్మల్ కలర్ రావాలి కాస్త. ఇవే కన్సర్న్ నాకు ఉంటాయి. సంసారాలు బాగానే ఉన్నారంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే నేను కేవలం తార్థచింతన వేదాంతం చెప్పి జ్ఞానం బోధ వైరాగ్యం బోధిస్తే సరిపోయిందా? బోధించాలి, వైరాగ్యం ఉండాలి. అంటే సమస్యని ట్యాకిల్ చేయొద్దని కాదు, ఏ సమస్య ఉన్నా దాంతో పోరాడాలి. సమస్యలతో వైరాగ్య దృష్టి ఉండాలి. అంతా భగవంతుడి అనుగ్రహం, కర్మఫలం 2 ఉన్నాయి. కర్మఫలం పైన భగవంతుడి అనుగ్రహం అడగాలి.
బాగు చేయాలి. ఏది కూడా లోటు రాకూడదు. అంటే తాత్విక చింతన, మీ దృక్పథం మార్చాలి. లైఫ్ని మీరు ఎలా చూడాలో, నేను అనుకున్నట్టు మీరు అలా చూడాలి మీ లైఫ్ని. అది ప్రైమరీ. అట్ ది సేమ్ టైం డిఫికల్టీస్ ఏం ఉండకూడదు. ప్రాబ్లమ్స్, సమస్యలు అంటూ ఉండకూడదు. దాన్ని ట్యాకిల్ చేయాలి. సమస్యలు లేకుండానే ఉండాలి. సమస్యలు అనే మాటకి అవును ఉన్నాయి. పుట్టుకతో వాడికి కాలు వంకర అనుకోండి, సమస్య కాదు, అది జన్మసిద్ధం. అది దాన్ని బాగు చేస్తామని కాదు. మధ్యలో ఏది రాకూడదు పుట్టిన తర్వాత, అది సమస్య. పుట్టుకతో ఉన్న సమస్య కంటే పుట్టిన తర్వాత వచ్చే సమస్యను మనం బాగు చేయాలి. అన్నీ చేయాల్సిందే. నువ్వు 100 మంది ఉన్నా ఇంతమందికి ప్రతి దాంట్లో ప్రతి వ్యక్తిని వేరుగా చూడవలసింది. ఏమైనా క్రౌడ్గా ఎప్పుడైనా అలా చూడను. వ్యక్తులనే చూస్తాను, ఇండివిజువల్స్నే చూస్తాను, ఎంతమంది ఉన్నా కూడా. 1 to 1 అలా చేస్తేనే అలాగే మనం దాన్ని ఇగ్నోర్ చేసే వస్తువు కాదు. ఎలా ఉంటారు సంతోషం ఏంటంటే సమస్యలో ఉన్నవాడిని నువ్వు అనుభవించు, జ్ఞానంతో వైరాగ్యం సంపాదించుకో. ఇన్ఎవిటబుల్, ఇన్క్యూరబుల్, ఇన్కరేజబుల్, అలా అవి వేరుంటాయి. వాటి విషయంలో యాటిట్యూడ్ ఎలాగా ఉండాలి, చిన్న విషయాల్లోనూ యాటిట్యూడ్ అలాగే ఉండాలి. మనం దాంతో యుద్ధం చేస్తూ ఉండాలి ప్రకృతితో. నిత్యం నా పని ఏంటంటే, డాక్టర్ ఏమో ఈశ్వరుడు, నేను కాంపౌండరు నా కుటుంబానికి. అలా నేను నిత్యం చేస్తూ నిరంతరం నాకు 24 గంటలు కూడా, రాత్రి పడుకున్నాను అనుకోండి, 4 గంటలకి లేచాను అనుకోండి, లేచి 6 గంట ధ్యానంలోనే ఉన్నాను. అంతకుముందు కూడా హాఫ్ స్లీపే. నిద్ర లేచిన మళ్ళీ ఉంటాయి. అప్పుడు స్కాన్ ఉంటుంది. ఇలాగా అంతమంది కనీసం రోజుకి 5, 6, 4 సమస్యలైనా ఆ 5 గంటల తర్వాత ఉంటుంది మైండ్లో. మళ్ళీ పడుకుంటాను కాసేపు, అటెన్షన్ ఇచ్చేసేసి మళ్ళీ పడుకుంటాను. 6 గంటలు లేచి మొదలుకోవడం, శివారాధన చేసుకోవాలి. అందరూ భగవన్ నామస్మరణ అనేటటువంటిది అదొకటి ఔషధం. అది నిరంతరం చేసుకోవాలి. నేను సాంతం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, యాటిట్యూడ్ని గురించి నీ విషయం ఆలోచించుకోని చెప్పడంలో ఆ భగవంతుని అర్థించు, అడుగు, ఆయన మీద డిపెండ్ అవ్వాల్సింది నువ్వు అని చెప్పడం నా ఉద్దేశం. అలా లేకపోతే హెల్ప్లెస్గా తలనొప్పి వస్తే వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటారు కదా. మన సమస్యల మాట ఏమిటి? వదిలిపెట్టద్దు, వాటితో యుద్ధం చేయండి. యాటిట్యూడ్ మాత్రం ఇది ఇన్ఎవిటబుల్ అయితే లెట్ ఇట్ బి దేర్, ఐ డోంట్ కేర్, ఐ విల్ బి వాట్ ఐ యామ్, ఐ విల్ గో ఆన్ యాజ్ ఐ విష్ టు గో ఆన్. అంతే. అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ ఏ లైఫ్. ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ వెరీ స్మాల్ థింగ్స్, మైన్యూట్ థింగ్స్, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ థింగ్స్, గ్రేట్ కేర్, బట్ టోటలీ ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్. ఈ 2 బ్యాలెన్స్ కావాలి. అంబిషన్స్ ఉంటాయి, దానికి అంటే పర్వాలేదు, ఇది కావాలి, సంపాదించాలి, అది చేయాలి, అది కూడా నేనే డిస్కరేజ్ చేయలేదు. అంబిషన్ ఉండాలి, మంచి పని చేయాలి, మస్ట్ రైజ్ హై, పెద్దవాళ్ళు కావాలి, అంతా ప్రతివారు హీ మస్ట్ రీచ్ హిజ్ మ్యాక్సిమం. అది ఆ రేస్ ఉంటుంది ఒకటి. ఏంటంటే ఏదైనా నేను పెద్ద పని చేద్దామని అనుకుంటే నాతో ఇంకొకరితో రేస్ ఉంటుంది. ఆ పాత్రలోనే 10 మంది పరిగెత్తూ ఉంటారు. అలాంటి ఎనీబడి విన్, ఐ డోంట్ కేర్, బట్ ఐ విల్ రన్, ఐ వోంట్ గివ్. నా వల్ల ఎట్లా అవుతుంది, వాళ్ళు నాకు చాలా మంచి ఏబుల్ రన్నర్స్ వాళ్ళు, దే విల్ బి నాట్. ఎస్, ఈవెన్ లూజింగ్ రన్ ఈజ్ ఏ నోబుల్ థింగ్. గివింగ్ అప్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్
ఈజ్ నో యాటిట్యూడ్. అది కరెక్ట్ కాదు. నేను చేయాల్సిందే. ఇలా చేస్తే అల్టిమేట్లీ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లైఫ్, లాస్ట్ మేము డేస్లో వేసుకున్న బ్యాలెన్స్ షీట్లో ఐ హావ్ డన్ మై డ్యూటీ, ఐ హావ్ డన్ మై బెస్ట్, ఐ హావ్ రీచ్డ్ మై బెస్ట్, మై ఓన్ అల్టిమేట్, మై లిమిట్ ఎఫిషియన్సీ, మై లిమిట్ ఆఫ్ ఎఫిషియన్సీ, మై లిమిట్ ఆఫ్ అచీవ్మెంట్ అని చెప్పుకునేటట్టు ఉండాలి సార్. ఇది అది మన యాటిట్యూడ్. అంత మిథ్య, ఇందులో ఏమీ లేదు. నో ట్రూత్ ఇన్ దిస్. అది ఎప్పుడు బ్యాక్డ్రాప్లో ఉంటాను. అంటే వెనక సూర్యుడు ఉదయించాడు, ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఇంతంత పురుగు, ఇంత క్రిమి, ఇంత చిగురు, ఇంత పువ్వు, ఇంత గడ్డి పరక, అది కూడా కనిపిస్తుంది అందులో. బట్ ఇదంతా కలిపి ప్రకృతి. సూర్యోదయం లోపల జ్ఞాన సూర్యుడు ఉదయించాల్సిందే. అలా ఉంటే దీనికే నువ్వు పండితులు కావక్కర్లేదు. ఏం కావాలి, బుద్ధి సరిగా ఉండాలి, అంతే దృక్పథం ఉండాలి. ఇన్ఎలిజిబిలిటీ నేను ఒప్పుకోలేదు ఎప్పుడు కూడా. అందరూ ఎలిజిబుల్ అనే అన్నారు. అందుకే మా బోటి వాళ్ళందరికీ ఎంతో ధైర్యం. ఏంటంటే మహర్షులు తపస్సులు చేశారు, మీరేం తపస్సు చేయటం లేదు, భోజనం చేయకుండా ఉండలేరు, నిద్రపోకుండా ఉండలేరు. అయితే ఏమిటి, సో వాట్? వాళ్ళకి వచ్చింది మీకు రాలేదంటే వాళ్ళకి తపస్సులో వచ్చిన శక్తులు, వాళ్ళ జ్ఞానం, వాడు అయితే ఏమిటి, వాడు మీకు ఎంత కావాలో మీకు ఉంది కదా. అల్టిమేట్లీ దానికి ఎలిజిబిలిటీ ఏం లేదు, గ్రాడ్యుయేషన్ లేదు. భగవంతుడి అనుగ్రహానికి గ్రాడ్యుయేషన్ లేదు. ఇది ఒక గొప్ప యాటిట్యూడ్. దాన్ని మనం సరిగా నేర్చుకుని ఉండేటట్టయితే సవ్యంగానే ఉంటుంది, లైఫ్ అంతా సవ్యంగానే ఉంటుంది. మనుషుల్లో ఎప్పుడు నిర్వేదం అంటాం, నీరు కారిపోయి ఇలా అయిపోయింది ఎలా అని. అలా నీరు కారిపోకూడదు. నీరు కారే క్వశ్చన్ ఇది. అలాగా నేను నాట్ యాక్సెప్టెడ్ ఏ ఫెయిల్యూర్. ఇఫ్ నేను ఆఫ్టర్ ఫైటింగ్, ఇఫ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ రిజల్ట్, జస్ట్ ఎ రిజల్ట్. బై నాట్ అటెంప్టింగ్ మై బెస్ట్, అది యాక్సెప్టెన్స్ కాదు, అది ఫెయిల్యూర్. తేడా ఉంది కదా. అది రిజల్టా ఫెయిల్యూరా రెండోటి కాదు. అటెంప్ట్ చేసిన తర్వాత రాలేదు, పర్వాలేదు, అది దట్స్ ది రిజల్ట్. గేమ్ ఆడితే రిజల్టే కదా అది. అదర్ మ్యాన్ విన్స్ ది గేమ్, ఎవరో ఒకరు విన్నింగ్ ఉంటుంది, దట్స్ ది రిజల్ట్. టు హిమ్ ఇట్ ఈస్ విన్నింగ్, ఇట్ టు మీ ఇట్ ఈస్ లూజింగ్, బట్ ఇట్ ఇస్ రిజల్ట్ అది. బట్ ది బెస్ట్ ఆఫ్ ఎవరిబడి మనం ఆడిన తర్వాత చాలా బాగా ఆడాను, పోయింది, ఐ డిడ్ మై బెస్ట్. బాగాలేదు, బాగా లేకపోవడం కాదు. ఎవ్రీబడీస్ బెస్ట్ ఈజ్ హిస్ డ్యూటీ, అంతే కోల్. ఆర్ధనే కర్మణ్యవాధికారస్య మా ఫలేషు కదాచన అంటే, యోగ కర్మస కౌశల్యం అంటే ఈ రెండు కలిపి చదువుకోమని చెప్తూ ఉంటాను. అది చెప్పలేదు, వేరు వేరు చోట్ల ఉన్నాయి భగవద్గీతలు. ఎఫిషియన్సీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా, బట్ యూ హ్యావ్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డెస్టినీ. Your result is not in your hands, the effort is in your hands, therefore what is in your hands must be done. That's called the స్వధర్మ. స్వధర్మం అంటే అది. లాస్ట్ మినిట్ దాకా భీష్ముడు కూడా వాళ్ళ తరఫున యుద్ధం చేశాడు. జ్ఞాని పండితుడే, చాలా గొప్పవాడే, కానీ ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయింది. భీష్ముడు కూడా ఈ పాండవులను అందరినీ చంపేసేసి వాడికి దుర్యోధనుడికి పట్టాభిషేకం చేద్దామని యాటిట్యూడ్ సడన్గా వచ్చింది యుద్ధంలో ఒక చోట. కరెక్ట్ చేశాడు. నీ చేతిలో ఎందుకు నువ్వు అనుకుంటున్నావు, నేను క్షణంలో చంపగలను నేను తలుచుకుంటాను. నేను స్పేర్ చేయడం చేత నువ్వు బతికున్నావు అని చెప్పడం కోసమని. యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ అలైవ్ బికాస్ ఐ స్పేర్డ్ యూ. ఇట్స్ నాట్ యువర్ ఓన్ గ్రేట్నెస్ ఆర్ ఇట్స్ నాట్ యువర్ ఓన్ పవర్ by which you are alive and fighting well. I have allowed you to fight your best abilities. If you think you are a descended God, superior being, you are nobody here before me. ఆ విషయం అతని వాడికి కూడా చెప్పాల్సి వచ్చింది. ఎవడైనా ఎక్కడో సడన్లీ ఆ బ్యాలెన్స్, ఎన్నిదో ఫైట్ చేస్తాను, నాకు చేత అనేది ఎలా చెప్పాలి. లేచావా, నిద్ర లేచావా?
తాత కావాలి వెంటనే. కుబేరుడికి నరవాహనం అని పేరు. జయంబక సఖుడు ఆయన, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఈశ్వర. జయంబక సఖ ఆయన కూడా నరవాహనం అంట. మరి అదేమిటో తెలియదు. మోర్ దెన్ ఆల్ వెహికల్స్ ఐ లైక్ బీయింగ్ క్యారీడ్ బై మెన్. భుజం మీద కూర్చొని సవారీ చేయడం నాకు బాగుంటుందని. ఇప్పుడు కాబట్టి మనిషి భుజం మీద కూర్చుంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కారు కంటే టాలర్గా ఉంటుంది. అదొక యాటిట్యూడ్. ఈ తిరణాలలో తీసుకెళ్తుంటారు. ఇక్కడ కూర్చొని తీసుకెళ్తూ ఉంటారు. నిద్ర లేచిందా ఇప్పుడే? వింటున్నాం. అక్కడికి గోడ మీద తాతే మనకి పరిచయం. ఓం ఎక్కడ టైం అవుతుంది, స్నానం చేసేసి రెడీ. ఒక్క నిమిషం గురుగారు, నీళ్ళు వర్క్ టిల్ యు ఆర్ టైర్డ్ అని నేను అన్నాను. వర్క్ టిల్ యూ హాట్ టు వర్క్. స్పేర్ యువర్ ఎనర్జీస్ అండ్ టైం టు యువర్ సెల్ఫ్. అదే నేను సాయంత్రం అదే మాట్లాడాను. నీ సంగతి నువ్వు చూసుకోముందరా. మంచిగా చేస్తాను. 12th December 12th వచ్చే 1 month అయినా ఉంటారా, 2 months ఉంటారా? Then you wish to put up something here? మీరేం చెప్తారు? ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఏంటంటే పిచ్చిగా ఉన్నాయి స్కై రాకెటింగ్ ప్రైసెస్, అర్థం లేకుండా స్టిల్ ఎక్కడ మనం